హాయ్ ఫ్రెండ్స్, ద ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఆర్ఎల్స్ గేట్ పోర్టల్లోకి వెళ్ళి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ అనేది 3rd ఇయర్స్ అండ్ 4th ఇయర్స్. తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అండ్ సర్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని వస్తుంది. అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయండి. క్లిక్ చేసి ఎడిట్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫోన్ నెంబర్ ఇవన్నీ ఫిల్ చేసి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్లో ఎన్రోల్ ఐడి అండ్ ఓటీపీ కూడా వస్తుంది. అవి రెండు తీసుకెళ్ళి లాగిన్ బటన్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే ఎన్రోల్మెంట్ ఐడి అండ్ పాస్వర్డ్ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. మెయిల్ అనేది ఇలా ఉంటుంది. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. సెకండ్ సెక్షన్లో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అండ్ పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ మీరు చదివే డిగ్రీ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ స్టెప్ చేసేటప్పుడు మ్యాక్సిమం అందరూ స్కానర్ యూస్ చేయండి. అండ్ దెన్ you receive a receipt and print out the receipt also. సో మ్యాక్సిమం అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. సెప్టెంబర్ 24th అప్లై చేసేస్తే మీకు ఫీజ్కి ఎక్స్ట్రా మనీ ఏమీ పడదు. ఇన్ కేస్ మీరు ఆ టైంలో చేయలేకపోతే అక్టోబర్ 7th వరకు టైం ఉంటుంది. అప్పుడు మనకి నార్మల్ ఫీజ్ కన్నా ఎక్స్ట్రా ఫీ యాడ్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్, అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్.